మోనాలిసా బౌన్స్లే కుంభమేళాలో పూసలు అమ్మినటువంటి అమ్మాయి ఎంత ఫేమస్ అయిందో మనందరం చూసాం. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా కొన్ని ప్రమోషన్స్ చేస్తూ కొంతవరకు డబ్బు సంపాదించింది అని చెప్పి మాట్లాడుకున్నారు. అయితే తను ప్రస్తుతం వివాహం చేసుకుంది. ఈ వివాహం మీద కూడా అనేక రకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి లవ్ జిహాద్ అని, రెండు తనకి వయసు సరిపోదు, మేజర్ కాదని, అంటే మైనర్ అని. అంటే తను పూసలు అమ్మే టైంలో తనకు 16 సంవత్సరాలు మేబీ వయసు. ఇది జరిగి 1 year అవుతుంది, అంటే 17 సంవత్సరాలు. తను మేజర్ కాదు, మ్యారేజ్ చేసేసుకుంది. సినిమాల్లో అవకాశాలు వస్తాయి, నా బిడ్డని పెద్ద హీరోయిన్ లాగా చూడొచ్చు అని అనుకున్నాం. కానీ అనుకోకుండా మాకు చెప్పకుండా తను వివాహం చేసుకుందని తన తండ్రి విజయ్ సింగ్ బౌన్స్లే మీడియాతో మాట్లాడాడు. అతను బాధపడుతూ ఉన్నాడు. అతని మాటల్లో చాలా భావోద్వేగం నిండి ఉంది. మనందరం చూసాం అతను మాట్లాడినటువంటి మాటలు కూడా. అంటే తను మ్యారేజ్ చేసుకున్నందుకో, అందులోనూ ప్రేమ పెళ్లి చేసుకున్నందుకో ఎవరు పెద్దగా ఫీల్ అవ్వట్లేదండి. కానీ ఒక 6 నెలలు పరిచయం, అందులోనూ కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి అంటున్నారు కొంతమంది, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అంటున్నారు కొంతమంది. అతని పేరు ఫర్మాన్ ఖాన్ అట. కేరళ ఫైల్స్ సినిమాకి స్టోరీ దొరికిందేమో అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా దాని మీద ఒక వీడియో చేశాను. అంటే ఇలాంటి వివాదాల మధ్యలో ఎందుకు వివాహం చేసుకుంది అనేది పెద్ద ప్రశ్న. అలానే తను హిందూ మతాంతర వివాహం చేసుకుందని వాళ్ళ ఫాదరు అంటున్నారు. అలానే హిందూ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దామని కూడా ప్లాన్ చేసుకున్నాం అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే అసలు మోనాలిసా బౌన్స్లేకి హిందువుల్లో ఎవరు నచ్చలేదా, లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నచ్చలేదా, సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా, 6 నెలల పరిచయానికి పెళ్లి ఎలా చేసుకున్నారు, అయినా తను పూసలు అమ్మేటప్పుడు చేసుకున్నట్లయితే సరే, తను పూసలు అమ్ముకునేది అయినా కానీ ప్రేమించాడంటే ఒక అర్థం ఉండేది. కానీ వాళ్ళు తనకు స్టార్డమ్ వచ్చిన తర్వాత తనని ట్రాప్ చేశాడని మరి కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఈ పెళ్లిలో ట్విస్ట్ ఏంటంటే, కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్ కి సంప్రదించారు కదా వీళ్ళు, తల్లిదండ్రుల నుంచి థ్రెట్ ఉంది మాకు పెళ్లి చేయండి అని. అయితే ఈ పెళ్లిలో కేరళ ఎంపీ, అలాగే మంత్రి, కేరళకి సంబంధించినటువంటి సిపిఎం పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా ఈమె మేజర్ కాకపోతే వీళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు, ఆ పెళ్లి కొడుకుతో పాటు వీళ్ళు కూడా. ఎలా ఏం జరుగుతుంది ఇప్పుడు? నిజంగా ఆమె కొంత స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి. పెళ్లి చేయడానికి ముందే మోనాలిసా బౌన్స్లే తల్లిదండ్రులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, నీ కూతురు పలానా అతన్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటా అంటుంది. మరి ఆమె మేజరా కాదా? మీరు హిందూ కుటుంబం, వాళ్ళు ముస్లిం కుటుంబం. మతాల విషయం పక్కన పెట్టిన ఆ అమ్మాయి మేజర్ అయితే పెళ్లి చేసుకుంటా అంటుంది, మీరు అడ్డుపడకూడదు. ఒకవేళ తను మైనర్ అయితే తల్లిదండ్రులకు అప్పచెప్పే ప్రయత్నం. ఇప్పుడు సాధారణంగా మోనాలిసా గానీ లేదా అతను ఫర్మాన్ ఖాన్ కూడా పెళ్లి చేసుకునేటువంటి ఆలోచనలో ఉంటారు తప్ప తల్లిదండ్రులను ఒప్పిద్దామో లేదంటే ఈ అమ్మాయి మైనరా మేజరా ఈ ఆలోచనలో ఉండరు. తను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా తనకి హిందూ సాంప్రదాయం తెలియదు. ఇంకా అతను మనం అప్రిషియేట్ చేయాలి, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడని. తర్వాత ఏం చేస్తాడు ఫ్యూచర్లో అనేది ఎవరికి తెలియదు. రేపొద్దున మోనాలిసా లైఫ్ నాశనం అయిపోయింది అనుకోండి, ఈ ఎంపీ కానీ మంత్రి కానీ కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ ఆమెను ఆదుకుంటారా? సరే ఆదుకున్నారే అనుకుందాం, ఏం చేస్తారు? మహా అయితే షెల్టర్ ఇస్తారు. అంతకుమించి ఏం చేయగలరు? ఒకసారి ఆగమైపోయిన జీవితాన్ని వెనక్కి తీసుకురాగలరా? తీసుకురాలేరు. ఆ పెళ్లి జరగడానికి ముందే తల్లిదండ్రులతో మంతనాలు జరిపితే బాగుండేది. కూర్చోబెట్టి మీ కూతురు ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరేంటి, నీ కూతురు ఏజ్ అంతా, తను పెళ్లి చేసుకుంటా అంటుంది, ఇప్పుడు చేస్తారా లేదా, మేజర్ అయితే తన ఇష్టం, మీరు అడ్డుపడకూడదు, తను మైనర్ అయితే తీసుకెళ్ళిపోండి, ఇట్లాంటివి ఏమన్నా జరిపితే బాగుండేది. అంతేగాని సడన్గా తను పెళ్లి చేసుకుంటా అందే ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని. పైగా కన్నడ ఏదో నాగమ్మ అనే సినిమాలో కూడా యాక్ట్ చేస్తుందట, మణిపూర్ అనే ఫైల్స్ లో యాక్ట్ చేసిందంట బాలీవుడ్ లో. సనోజ్ మిశ్రా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మోనాలిసా నమ్ముకొని 10 కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నాను నేను, మోనాలిసా లవ్ జిహాద్ కి బానిస అయిపోయింది, ఇది ప్రేమ కాదు ఏం కాదు అని ఆయన అంటున్నాడు. అలానే తెలుగులో కూడా ఇది లైఫ్ అనే ఒక సినిమా చేయబోతుందట. జీవితంలో మంచి అవకాశాలు వచ్చినప్పుడు దానిని మలుచుకునేటువంటి వ్యక్తులు పైకి ఎదుగుతారు, గొప్పగా ఉంటారు లైఫ్ లో. కానీ వచ్చిన అవకాశాన్ని, తనకు వచ్చిన స్టార్డమ్ ని కేవలం బాయ్ ఫ్రెండ్ ని సంపాదించుకోవడానికి ఉపయోగపడిందా అన్నట్టుగా ఉంది మోనాలిసా స్టోరీ. ఒకసారి చూడండి, తను కుంభమేళాలో పూసలు అమ్ముతుంది. ఎవరో ఒక అతను సోషల్ మీడియాలో పెట్టాడు తన వీడియో తీసి. తన కళ్ళు, రూపం బాగుండడం చేత కొంత ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ ను ఉపయోగించుకొని 10 సినిమాలు చేసుకొని డబ్బు సంపాదించుకొని హీరోయిన్ గా ఎదగడం, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, లైఫ్ లో సెటిల్ అవ్వడం, లేదా తల్లిదండ్రులు చెప్పిన పెళ్లి చేసుకోవడం, జీవితంలో గొప్పగా ఉండడం. ఈ రోజు కష్టపడి పైకి వచ్చిన హీరోయిన్లంతా కూడా ఒకప్పుడు మారుమూల ప్రాంతం నుంచో పేదరికం నుంచో వచ్చిన వాళ్ళే. చిన్న చిన్న డాన్సర్లుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే అనుకోకుండా సినిమాలో అవకాశం వస్తే దాన్ని వినియోగించుకొని జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అదొక రూటు. కానీ వచ్చిన స్టార్డమ్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, సరైన గైడెన్స్ లేక, తనకి సలహాలు ఇచ్చే వ్యక్తి లేక, ఆ స్టార్డమ్ని ఒక బాయ్ ఫ్రెండ్ని సంపాదించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి మోనాలిసా. సో ఈ స్టార్డమ్ పోయిన తర్వాత ఫర్మాన్ ఖాన్ వదిలేస్తే బాగుండాలని అందరం కోరుకుందామండి, వాళ్ళిద్దరు బాగుండాలి. కొంతమంది ఏమంటారంటే జరిగింది మంచి జరగాలని చెప్పొచ్చుగా అంటారు. అఫ్కోర్స్ మంచి జరగాలనే కోరుకుందాం అందరం.
కానీ చెడు జరిగితే మనలో తనకి హెల్ప్ చేసేది ఎవరు? మన దాకా వద్దండి, పెళ్లి చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయగలరా? ఈ మోనాలిసా పెళ్లి విషయం పక్కన పెట్టండి. సాంప్రదాయంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునేటువంటి పెళ్లిళ్ళు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. పెళ్లి చేసినటువంటి పెద్ద మనుషులు ఎన్ని సంవత్సరాలను కలపగలిగారండి? ఎన్ని పంచాయతీలు పెట్టి ఎంతమంది మొగుడు పిల్లలకు సర్ది చెప్పి ఈ రోజు కాపురం చేయిస్తున్నారు? చేయించలేరు, ఎవరి వల్ల కాదు. వాళ్ళిద్దరికి ఇష్టమైతే తప్ప మిగిలినోడు ఎవడ ఏం చేయలేడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చిందనుకోండి, ఎవడ ఏం చేయలేడు. ఇప్పుడు మంచోడు అనుకునే చేస్తాం, మంచిది అనుకునే చేస్తాం, కలిసి ఉంటారనే చేస్తాం అంటారు, చేతులు ఎత్తేస్తాం. ఎవరైనా అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారనుకోండి, ఆ సిపిఎం పార్టీ వాళ్ళకి మంచిదే. వాళ్ళిద్దరు విడిపోయారు అనుకోండి, రేపొద్దున సమస్య ఏంటి? లేదా అతను లవ్ జిహాద్ అంటున్నారు కదా, అది నిజమైందనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం కటకటాల వెనక పోతారు. అంటే జరుగుతున్నటువంటి పరిస్థితిని చెప్తా ఉన్నాను నేను. భవిష్యత్తులో మోనాలిసా మంచిగా ఉండాలని అందరూ కోరుకుందాం. నాతో పాటు మీరు కూడా మోనాలిసా లైఫ్ గురించి కామెంట్ చేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పండి, తప్పు కాదు. కామెంట్ రూపంలో మీరేమనుకున్నారో చెప్పండి. కానీ తన లైఫ్ బాగుంటే అసలు ఎలాంటి పంచాయతీలు అవసరం లేదు. అయినా అసలు ఎవరో మోనాలిసా ముక్కు మొహం తెలియని అమ్మాయి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన తర్వాతే నువ్వు అని నేను కానీ చూస్తున్నాం. మరి అలాంటి వ్యక్తికి ఏదైనా సమస్య వస్తే ఎందుకు స్పందిస్తున్నావు అయ్యా అంటే, ముస్లిం వ్యక్తిని చేసుకున్నందుకు సమస్య కాదండి, ఎవరికి సమస్య కాదు. ఎందుకంటే ఎవరికి నచ్చిన పెళ్లి వాళ్ళు చేసుకోవచ్చు, కులాంతర వివాహాలు చేసుకోవచ్చు, మతాంతర వివాహాలు చేసుకోవచ్చు. కానీ తను లవ్ జిహాద్ కాకుండా ఉంటే బాగుంటుంది. అదే అందరూ కోరుకునేది. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ దంపతులు అదే చెప్పారు, మాది లవ్ జిహాద్ కాదు, 6 నెలలు ప్రేమించుకున్నామని. కొంతమంది ఫేస్బుక్ లవ్ అంటున్నారు, మరి కొంతమంది ఏమో మణిపూర్ ఫైల్స్లో నటించినప్పుడు తను కూడా ఏదో పక్కన యాక్ట్ చేసేటువంటి చిన్న నటుడు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని అందరం కోరుకుందాం. అలానే ఆ తండ్రి ఆవేదన ఎవరు తీర్చగలరండి? ఆయన ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇంకా తను మేజర్ అవ్వలేదనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. తను కనుక మేజర్ అవ్వకపోతే ఇమీడియట్గా పోలీసులు అయితే దీని మీద యాక్షన్ తీసుకుంటారు. దానికి సంబంధించి తర్వాత చర్యలు ఏం తీసుకోబోతారనేది డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే మోనాలిసా పేరెంట్స్కి ఉంటుంది హక్కు. మోనాలిసా పేరెంట్స్కి 100% రైట్స్ ఉంటాయి తను మేజర్ అవ్వకపోతే. ఒకవేళ మేజర్ అయిందనుకోండి, తల్లిదండ్రులు కూడా కాముగా ఉండాల్సిందే. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మోనాలిసా మ్యారేజ్ గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.